వీధి కుక్కల బెడద ఎక్కువైపోతుంది. 11 సెకండ్లకు ఒక కుక్కకాటు కేసు నమోదవుతుంది. పసికందులు వృద్ధులపైన కూడా వీధి కుక్కలు దాడి చేస్తూ ఉన్నాయి. ఒక్క ఏడాదిలోనే దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు సోమవారం అంటే ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తాజాగా హీరోయిన్ సదా మాట్లాడుతూ ఒక్క రేబీస్ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీ నుంచి తరలిస్తారు లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్ ఎక్కడా ఎలా సిద్ధం చేయగలదు? ఇది జరగని పని. వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్ ఆఫీస్ ప్రభుత్వం వాటికి వ్యాక్సినేషన్ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ కు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేదే కాదు కదా. జంతు ప్రేమికులు ఎన్టీఓలు తమ పరిధిలో ఉన్న కుక్కలు పిల్లుల సంఖ్య పెరగకుండా తమ శక్తి మేర ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆ మూగ జీవాల కోసం ₹1 కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. ఎవరిని కలవాలి, ఎక్కడ నిరసన చేయాలి, ఏది తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ తీర్పు నన్ను లోలోపల చంపేసింది. వాటిని చంపడం కరెక్ట్ కాదు. మన దేశాన్ని చూస్తూ ఉంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కి తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు, జాన్వీ కపూర్, చిన్మయి శ్రీపాద, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్ తదితర సెలబ్రిటీలు సైతం సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నారు.